వేట్లపాలెంలో మృత్యు విస్ఫోటనం, బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 20 మంది సజీవ దహనం, మరో 10 మందికి తీవ్ర గాయాలు. పేలుడు దాడికి చెల్లాచెదురైన శరీర భాగాలు, 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిన శబ్దాలు. నెక్స్ట్ పేలుడు ఘటనపై ప్రధాని మోడీ, సీఎం రేవంత్, చంద్రబాబు గారు తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో పేలుళ్లు ఘటనతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి గురికిలోనయ్యారు. ప్రమాద తీవ్రత పెరగడంతో అక్కడ పరిసరాల్లో కార్మికులు, స్థానికులు ఇలా చెప్తున్నారు. అతి తక్కువ సమయంలో విస్ఫోటనం జరగడంతో 2 గంటల పాటు పేలుళ్లు కొనసాగడంతో స్థానికులు కూడా అక్కడికి చేరలేకపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. చివరికి ధైర్యం చేసిన కొందరు స్థానికులు పేలుళ్లు సంభవించిన ప్రాంతాన్ని చేరుకునేసరికి చాలామంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడున్నాయి. బాణాసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండడంతో అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్ వాహనాలు పొలాల బురద కారణంగా ఉండడం వల్ల వాహనాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఫలితంగా చాలాసేపటి వరకు పేలుళ్లు కొనసాగాయి. ఘటనాస్థలి వద్ద పరిస్థితి భీతావహంగా మారింది. తీవ్రంగా గాయపడిన బాధితులను అగ్నిమాపక సిబ్బంది తరలించారు. ప్రస్తుతం కొందరిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనలో మృతుల సంఖ్య పెరగవచ్చని, మృతదేహాలు ఇంకా మిగిలి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. అవును సార్, అప్పుడు యాక్చువల్గా ఇది అప్పుడే 3వసారి సార్ అది అక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లాలో. రీసెంట్గా ఒక 6 నెలల క్రితం కూడా కొమరపాలెం దగ్గర, రాయవరం కొమరపాలెం చూడండి, అక్కడ అయితే యజమాని కూడా చనిపోయాడు. ఆయన యాక్చువల్గా మాకు చిన్నప్పటి నుంచి కూడా కొత్తపేటలో బాణాసంచా చాలా బాగా జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి చాలా బాగా జరుగుతుంది. అక్కడ ఏంటంటే 3 కాల్పులు జరుగుతాయి. అక్కడి నుంచి వస్తారన్నమాట. కొమరపాలెం, వేట్లపాలెం నుంచి ఎవ్రీ ఇయర్ 3 వీధులు ఉంటాయి. ఆ 3 వీధులలో బాణాసంచా కార్యక్రమం పోటీలు ఉంటాయి. దీపావళికి కాదు, వీళ్ళు ఏంటంటే అక్కడ ప్రతి పెళ్లిళ్ళకి కానీ ప్రతి దానికి కూడా ఉంటాయండి. అక్కడ అవన్నీ అక్కడ ఒక అలాగే సార్, అక్కడ ఒక కుటీర పరిశ్రమలు అయ్యి ఈ ఎప్పటి నుంచో ఒక 50-60 ఇయర్స్ నుంచి శివకాశి ఎలాగుందో ఇక్కడ కూడా అలాగుంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఒకసారి ఎన్టీ రామారావు సింహగర్ని ఏదో పెట్టాడు చూడండి, అప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మందు కలిపారు బాణాసంచా. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు. కొన్ని కార్యక్రమాలకు ఈవెంట్లు జరుగుతున్నాయి కదా, ఆ బాణాసంచా కార్యక్రమం అక్కడి నుంచి వస్తున్నారు. చాలా బాగా ఉంటుంది. మందు కలపది కూడా అక్కడ బాణాసంచా, ప్రతి కార్యక్రమానికి కూడా బాణాసంచా చేయడం అక్కడ అలవాటు. ప్రతి ఈవెంట్కి కూడా బాణాసంచా ఉంటుంది అక్కడ. ప్రతి పెళ్లికి కూడా బాణాసంచా ఉంటుంది. అలాగే ఎవరైనా చనిపోయినా బాణాసంచా ఉంటుంది. దేనికైనా విపరీతంగా బాణాసంచా కాల్పడం అక్కడ అది కుటీర పరిశ్రమ లాంటిది. అక్కడ ఏం చేస్తారంటే అండి, మామూలుగా తోటల్లో పెడతారు ఇది. ఇప్పుడు నిన్న కూడా ఈ విస్ఫోటనం జరిగినప్పుడు అంబులెన్సులు కానీ ఒకటిని జనం వెళ్ళడానికి కూడా లేదు. ఎందుకంటే చుట్టూరు వరి పొలాలు ఉన్నాయంటండి. ఈ వరి పొలాలు బురదల్లోంచి వెళ్ళడానికి కూడా చాలా కష్టమైపోయింది. నెక్స్ట్ మీకు ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళు అన్స్కిల్డ్ పర్సన్స్, వాళ్ళకి ఏమి ట్రైనింగ్ ఉండదు, ఏముండదు. ఈ అన్స్కిల్డ్ పర్సన్స్ వల్ల ఏంటంటే అది అక్కడ ఏముంటుందంటే మీకు బొగ్గు, ఏదో నైట్రిక్ ఆక్సైడ్, సూర్యకారం, ఫాస్ఫరస్, నైట్రిక్ ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఏంటంటే చిన్న రజన వచ్చినా కూడా పేలిపోతాయి. ఒకటి పేలిపోయిందంటే కనుక అది ఆ ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఆ బ్లాస్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే అండి, ఈ హార్ట్ కనుక నేను అదే ఇంకో 6 ఉన్నారు కదా డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, జీజీహెచ్ కాకినాడలో హార్ట్లో అది బర్న్ వేడి కనుక ఇదవుతే నరాలు పంపింగ్ వెళ్దంటండి, బ్లడ్. అది ఏం అవ్వకుండా ఉంటే పర్వాలేదు, లేకపోతే మాత్రం ఆ పంపింగ్ ఏమాత్రం అయినా వాళ్ళు కూడా ఇదవుతారని చెప్పి నేను డాక్టర్స్ భయపడుతున్నారు. ఈ విధంగా ఏమవుతుందంటే అక్కడ ఈ మధ్యన చాలా జరుగుతున్నాయండి. గత 6 నెలలు అప్పుడే 3rd టైం ఇది. అంతకుముందు 10 మంది చనిపోయారు, అంతకుముందు ఒక 4 చనిపోయారు. ఈవేళ 22 మంది అంటే పాపం వాళ్ళు ఏంటంటే డైలీ వేజెస్ అలాంటి వాళ్ళు మాట. వీళ్ళు ఏంటంటే కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, అక్కడ అగ్నిమాపక సంబంధించినవి ఏమి ఉండవు. నెక్స్ట్ ఏదైనా ప్రమాదం జరిగితే ఇమీడియట్గా వెళ్ళడానికి ఉండదు. చేలాల మధ్యలో ఎక్కడో పెడతారు. అంటే ఊరుకు దూరంగా పెట్టాలని మంచి కాన్సెప్టే, కానీ ఈ కాన్సెప్ట్లో ఏమవుతుందంటే పొలాల మధ్యలో లోపల ఎక్కడో పెట్టడం వల్ల
ఈ అంబులెన్స్లు వెళ్తలేదు, ఫైర్ ఇంజిన్లు వెళ్తలేదు, ఎక్కడికి ఏం వెళ్తలేదు, లేదు. ఇది అవసరం. అవును, రోడ్స్ ఉండాలి. దానికంటే కూడా ఇలాంటి కర్మాగారాలు కాకుండా అక్కడ కూడా ఈ ఎంఎస్ఎంఈసి పార్కులు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి వేరే కుటీర పరిశ్రమలు ఇలాంటి ప్రమాదభరితమైన కాకుండా వేరే ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి, ఎందుకంటే ఇప్పుడు కొబ్బరి పీచు మీద బ్రహ్మాండం ఉన్నాయి. నెక్స్ట్ లేసులు, మన మోడీ గారు చెప్పారు మన్ కీ బాత్లో, నర్సాపురంలో లేసుల గురించి చెప్పాడు ఆయన. లేసులు ఇవన్నీ కూడా మన టీవీల మీద, ఫ్రిడ్జ్ల మీద లేసులతో తయారు చేసిన కవర్స్ ఉంటాయి. ఇలాంటి కుటీర పరిశ్రమలు లేకపోతే వేరే ఎటువంటి ప్రమాదభరితం కాని కుటీర పరిశ్రమలు కనుక పెడితే చాలా బాగుంటుందని ఉపాధి జరుగుతుంది. ఏదో ఉపాధి ఉందనుకోండి, గొడవ ఉండదు. ఇప్పుడు అక్కడ మీకు ఈస్ట్ గోదావరిలో ఒక ప్లేస్లో ఊరంతా పచ్చళ్ళు అమ్ముతారండి. పచ్చళ్ళు మొత్తం ఎక్కడికి కర్ణాటక, దావణగిరి, నార్కిడిమిల్ అనే ఒక విలేజ్ ఉంది రావులపాలెం దగ్గర. నార్కిడిమిల్ ఎంటైర్ ఊరు మొత్తం అంతా కూడా పచ్చళ్ళ మీద బతుకుతారు. తెస్తూ ఉంటారు. మనకి హైదరాబాద్లో ఇక్కడ కార్మికులు ఎక్కువ ఉన్న చోట వాళ్ళు టీవీఎస్ ఒకప్పుడు సైకిల్ మీద వచ్చేవారు, ఇప్పుడు టీవీఎస్ మీద వస్తున్నారు. వస్తూ ఉంటాడు. ఇప్పుడు మైక్, ఒకప్పుడు మైక్ ఉండేది కాదు. వాళ్ళందరూ అదే ఊరు నుంచి. 90% ఎవ్రీ ఇయర్ సమ్మర్లో పచ్చడి వ్యాపారం, పచ్చడి పెట్టేస్తారు. ఇయర్ మొత్తం అమ్ముతూ ఉంటారు. అలాంటి యుఎస్ఎల్లో ఓన్లీ నార్త్ ఇండియా, బెంగళూరు, చిత్తూరు ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. అంటే మరీ అంత ఇదిగా ఉండవు, హైజీనిక్గా ఉండవు. కానీ మామూలుగా ఒక కుటీర పరిశ్రమ, అది ప్రమాదం ఉండవు. అవి ఈ ప్రమాదాలు కాదు. నిన్న గొప్పతనం ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఆన్ ది స్పాట్కి వెళ్ళడం అనేది చాలా రెస్పాండ్ అయ్యి క్షతగాత్రులకి అమౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ చనిపోయిన వాళ్ళకి 20 లక్షలు. అలాగే మోడీ గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయన 2 లక్షలు ఆయన ఇచ్చి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఫస్ట్. నెక్స్ట్ క్షతగాత్రులకు 50,000 ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉటావుటీని వెళ్ళారు. అక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెళ్ళారు. కానీ వెళ్ళడం వల్ల కాదండి, అది సెకండ్స్లో అయిపోద్ది. ఆ విస్ఫోటనం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. అది ఎవరు కూడా తప్పించుకోలేరు. అదేదో ఇప్పుడు చూడండి, ఏదో అక్కడ పేలింది ఆ తర్వాత వెళ్దాం అలాంటిది ఉండదు. చాలా దారుణంగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ మధ్యన ఎక్కువ అక్కడ ఆ జిల్లాల్లో ఈ గ్యాస్ లీకేజీలు ఎక్కువ అవుతున్నాయి, బ్లో అవుతున్నాయి. ఆ బ్లో అవుట్ కూడా చాలా డేంజర్. ఆ విధంగా కూడా ప్రభుత్వం తక్కువ, అది కూడా ఊర్ల మధ్యలో అవుతుంది కొద్ది. అదే కాదు, గ్యాస్ లీక్ అయిన తర్వాత స్మెల్ ఇవన్నీ ఉంటాయి. కొంత అయిన తర్వాత ఎప్పుడో రెస్పాండ్. కానీ ఇది అలా కాదు, సెకండ్స్ లోనే విస్ఫోటనం అయిపోతుంది. మొత్తం స్మాష్, ఇంకేం ఉండరు. ఆడు బతికేయడంటే అదృష్టం మ్యాక్సిమం. అంతేగాని దానివల్ల మా దృష్టిలో ఏంటంటే ఆ పరిశ్రమలు మూసేసి వాటి బదులు వేరే ఉపాధి కల్పించాలి వాళ్ళకి. అవి మూసేయడం వల్ల వాళ్ళ జీవనోపాధి పోవడం కాదు, కానీ ఇంకా దాని బదులు వేరే చూపించాలి. ఏదో ఒక పరిశ్రమలు పెట్టి ఆ ఎమ్మెల్యేలు, కన్సర్న్ ఎమ్మెల్యేలు, ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విధమైన పరిశ్రమలు లేకుండా చేసి దాని బదులుగా ఆల్టర్నేటివ్గా ఇంకో పరిశ్రమ ఏర్పాటు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని ప్రజల యొక్క విన్నపం అది. ఎందుకంటే ఈ మధ్యన ఇదే జరుగుతుంది అంతమంది. వీళ్ళు ఏంటంటే కొద్దిగా జాగ్రత్తలు కూడా తీసుకోరు. అక్కడ ఫైర్ సేఫ్టీ ఏమీ ఉండవు, ఏమీ ఇచ్చారు. కొద్ది చేస్తూ ఉంటారు తెలియక, వర్కర్స్ తెలియదు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలో సేఫ్టీలు ఉంటాయి, అక్కడ ఏం సేఫ్టీలు ఉండవు. అంతే. నెక్స్ట్ అవేర్నెస్ కూడా ఉండదు. అవేర్నెస్ చెప్పే ఉండరు, హెచ్ఆర్ సిబ్బంది ఏం ఉండరు. ఏదో అలాగా లోకల్ జరిగేది. కాబట్టి నా దృష్టిలో ఏంటంటే ప్రజల దృష్టిలో కూడా అందరూ అదే ఇబ్బంది పడుతున్నారు. క్లోజ్ చేసి వేరే ఉపాధి ఆల్టర్నేటివ్ అయితే చూపించాలండి. 22 మంది చనిపోవడం అంటే అది కూడా ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద విస్ఫోటనం అంటండి. చాలా పెద్ద విస్ఫోటనం. అంతమంది చనిపోవడం అనేది చాలా చాలా దారుణం, దిగ్భ్రాంతికరం. ఈ విషయంలో కాదు, ప్రభుత్వం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అవును, చేయాలి. అవును.
అవును ఇలాంటివంటి ప్రమాదంలో చనిపోతున్నారు. అవును వాళ్ళ ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్ లో పడుతున్నారు. ముందు ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడకుండా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అవును గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక నిర్ణయం తీసుకుని మంత్రివర్గం వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని ప్రజల ప్రాణాలను రక్షించే విధంగా మంచి మంచి పరిశ్రమలు పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి పరిశ్రమల్ని నిర్మూలించి వాటికి బదులుగా సురక్షితమైన కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకి మంచి ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపం ఏమంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మనకు మంచి పరిశ్రమలు రావాలి జనాలకి. ఇలాంటివన్నీ క్లోజ్ చేయాలి. జనాలు ఫ్యామిలీలు ప్రాబ్లంలో పడతారు, ముందు ఇబ్బంది పడుతున్నారు. బాబు గారికి మా విన్నపం ఇదే కదా, మంచి పరిశ్రమ రావాలి, మంచి ఉపాధి కల్పించాలి, అందరూ మంచిగా ఉండాలి, ఇండియా అంతా సుభిక్షంగా ఉండాలని మా విన్నపము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా విన్నపం ఏంటంటే జనాలకి అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటున్నారు, అలాంటి పరిశ్రమలు క్లోజ్ చేసి వాళ్ళకి వేరే ఉపాధి కల్పించాలని మా విన్నపము. సార్ మీరే చూడాలి, చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్ద మనసుతో ప్రజలకి మంచి జరగాలని మేము కోరుకుంటాం, మంచి చేస్తారని మేము అనుకుంటున్నాము. మా వంతు సహకారంగా మేము చెప్పాము, మీ ఏం చేస్తారో మీ ఇష్టం సార్, మీరు ముందుకు తీసుకెళ్ళాలి, జనాలకి ప్రాబ్లంలో లేకుండా ఇలాంటి పరిశ్రమలు క్లోజ్ చేసి మంచి పరిశ్రమలు ఇస్తే వాళ్ళకి ఉపాధి కల్పించాలి. అదే సార్ మా విన్నపము.